పట్టణంలోని డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ జన విజ్ఞాన వేదిక సహకారంతో ఈ బండి నడుస్తుంది. ఓకే సార్, ఓకే సార్, స్టేజ్ మీద దీని పేరు చూసారా? దీని పేరు కోపర్నికస్, సైంటిస్ట్ పేరు కోపర్నికస్. దీని పేరు చూసారా? కెప్లర్ గారి పేరు. ఏ పేరు చెప్పండి? ఆయన ఒక సైంటిస్ట్. ఈ చుక్కలన్నీ పేర్లు సైంటిస్ట్ పేర్లు అవి. నా దగ్గర పేరు తీసుకొస్తుంది సైంటిస్ట్ స్కూల్లో పెట్టి పిల్లలందరూ చూపిస్తారు. అప్పుడు ఎందుకని టెలిస్కోప్ కనుక్కొని 450 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఈ చూడడానికి నాయన వల్ల కాదు చూడాలి. పెద్ద చదువుకున్న కూడా చూడలేదు ఈ టెలిస్కోప్ లో ఆపరేషన్ అలా ఉంటుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. అలా వచ్చేసాను. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇది శాటర్. ఇది ఏం చెప్పండి? ఇది శాటర్, ఇది శాటర్. శాటర్ కంటే ఏం చేస్తారు చెప్పినారా? కాబట్టి సైకిల్ గురించి పడవ తప్పాలి. ఫస్ట్ పాయింట్ ఆ లైట్ వెలిగే కొద్ది ఇంకా వేగంగా తప్పండి అని చెప్పినారు. ఒకదాని తర్వాత ఒకటి వెలగడం గమనించండి. అన్ని లైట్లు వెలిగించండి. చదివినా మీ అందరికి అర్థమైందా లేదా? గేర్ సిస్టమ్ ఇది. గేర్లు ఆ విధంగా పనిచేస్తాయి కారులో. ఆ చక్కని అది చెప్తుంది. ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. అది చిన్నగా తీసి ఇది ఎక్కువ స్పీడ్ ఉంటుంది. చూడు ఎంత స్పీడ్ తిరుగుతుందో. స్పీడ్
ఏంటంటే మనం తీసుకున్న వస్తువు దానికే లైట్ బిగించేశారు. లైట్ ఆన్ అవ్వగానే ఏమవుతుంది, దర్పణాల మధ్యన చాలా సార్లు రిఫ్లెక్షన్స్ అంటే ఏంటమ్మా, రిఫ్లెక్షన్ తగిలి వెనక్కి వచ్చేస్తూ ఉండడం, అది జరిగి మనకి లెక్కలేనన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి. యాంగిల్ సమాంతరం అంటే యాంగిల్ ఎంత ఉంటుంది, కోణం ఎంత, కోణం ఫామ్ అవ్వాలంటే ఏదైనా రెండు కలవాలి. సమాంతరంగా ఉంటే ఎక్కడైనా కలుస్తుందా అంటే కోణమే లేదు, జీరో డిగ్రీస్. ఇప్పుడు కోణం పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమవుతున్నాయి, అభికేంద్ర బలం అనేది అభికేంద్ర బలం అంటే తెలుసా? సో ఒక వస్తువుని తాడుతో కట్టి చుట్టే ఉంటుంది. తాడుతో కట్టి చుట్టాం. ఆ చుట్టినప్పుడు మనం తాడుకి చుట్టూ కాయ కడతాం. ఒడిశలా